సో ఆ క్రౌడ్ ఏరియాకి వస్తే ఆటోమేటిక్గా జనాలు కూడా వస్తారు. జనాలకు వస్తే మనకు హైప్ పెరుగుతున్న ఉద్దేశం కూడా రావచ్చు. ఎందుకంటే ఒక దురుద్దేశం ఉండొచ్చు, ఆయన ఒక కాన్స్పిరసీ ఉండొచ్చు. సో ఆ కాన్స్పిరసీలో భాగంగా సంధ్య థియేటర్కి వచ్చిండు. ఆ సంధ్య థియేటర్కి రావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన ఒకవేళ సంధ్య థియేటర్కు రాకుండా ఉండుంటే అక్కడ ఎలాంటి సంఘటన జరగకపోతుంది. ఎందుకంటే మిగతా 4 థియేటర్లో ఎక్కడ కూడా చిన్న గాయాల పాలు కానీ చిన్న దుర్ఘటన కూడా జరగలేదు. విషయం ఏంటంటే మొన్న రీసెంట్లీ ఫస్ట్ టైం ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు బౌన్సర్స్ మాట్లాడా. సో ఏంటంటే బౌన్సర్లతో మాట్లాడా. వాళ్ళు ఏమన్నారు, అల్లు అర్జున్ వస్తున్న విషయం 10 days ముందుగానే మాకు తెలుసు, పర్మిషన్ కూడా తీసుకుంటని. అంటే ఇక్కడ ఆయనకున్న చిన్న బుద్ధి ఆలోచన ఏంటంటే, అంటే ఆర్మీకి కానీ బౌన్సర్లకు కానీ సమాచారం ఇచ్చిండు కానీ పోలీసు వాళ్ళకి వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన 2 hours ముందే ఆయన ట్విట్టర్లో పెట్టినట్టు సమాచారం ఉంది. సో 2 hours ముందే పోలీస్ పర్మిషన్ అడిగినట్టు సమాచారం ఉంది. సో ఆ 2 hours ముందైనా కానీ, ఎందుకంటే ఆయన రావడం వల్ల చాలా మంది గుమిగూడతారు, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, గాయాల పాయాల అవకాశం ఉందని చెప్పి పోలీసు వాళ్ళు హెచ్చరించారు. ఆ హెచ్చరికను కూడా బేఖాతరు చేసి అల్లు అర్జున్ రావడం అనేది అంటే ఈ దురదృష్టకరం. ఎందుకంటే మిగతా థియేటర్లు పెద్ద థియేటర్లు ఉన్నా కానీ అక్కడ పోకుండా ఇక్కడ ఎక్కువ జనాలు ఎక్కువ ఉంటారు, సమీకరిస్తారు, జనాలు ఎక్కువ వస్తారు. దీనికి అంటే ఈ సంఘటన జరుగుతుందనే ఉద్దేశం కాదు, ఆయన ఒక ఆర్మీ డెవలప్ అవుతుందని చెప్పి అల్లు పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయాడు. ఇంకేం కావాలి? అంటే పాన్ ఇండియా ఉన్నా కానీ దేశానికి ప్రధానమంత్రి అయినా కానీ వాళ్ళ ఫాలోవర్స్ వెంట లేకుంటే ఆయనకు ఒక డిగ్రేడ్ గా ఉంటుంది. సో దాంట్లో అది ఉండుకుంటూ దాంట్లో భాగంగా ఈయన హైప్ ఇంకంటే జనాలు నాకు ఎంబడి ఉన్నారని చెప్పి, అంటే ఏ కోణంలో ఆలోచిస్తున్నారో తెలియదు కదా. సో ఆర్మీ అంతా నా ఎంబడి ఉన్నది, ప్రజలంతా నా ఎంబడి ఉన్నారు, నా ప్రేక్షకులకు మీ ప్రేక్షకులు అంటే నా ప్రేక్షకులు ఉన్నారు అనే ఉద్దేశం చూపించుకోవచ్చు కదా. సో ఆ కోణంలో ఈ థియేటర్ ను ఎన్నుకున్నాడు, ఇక్కడ వచ్చింది, సంఘటన జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. చెప్పండి, అల్లు అర్జున్ గారిని ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, ఇప్పుడు క్వశ్చన్స్ వేస్తున్నారు, ఇంట్రాగేషన్ చేస్తారు. అసలు ఏంటి ఫర్దర్ గా అల్లు అర్జున్ గారు తప్పు ఉంది అనుకుంటున్నారా? మళ్ళీ ఎందుకని అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి ఈ విధంగా చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే అక్కడ జరిగిన సంఘటన అంతా ఒక యాక్సిడెంట్ లాగా జరిగింది, మనం అందరం చూస్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. బట్ ఏంటంటే ఇందులో అతను పర్మిషన్ తీసుకొని వెళ్ళలేదా అనేది మనకి మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. సో అదేంటనేది మనకి ఇన్ డీటెయిల్గా తెలియదు కాబట్టి, బట్ అది యాక్సిడెంటల్గా జరిగింది కాబట్టి ఇంతగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఇక్కడ చూసుకుంటే పోలీస్ వాళ్ళ వర్షన్ ఇంకోలాగా ఉంది, అల్లు అర్జున్ గారు చెప్పే వర్షన్ ఇంకోలాగా ఉంది. సో అల్లు అర్జున్ గారు మీరు చూసారా? అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు జనరల్? చూసానండి. ఫీల్ అయినా పోలీస్ వాళ్ళేమో నేను థియేటర్ లోనే చెప్పాను, ఆయన బయటికి రాలేదు చెప్పిన తర్వాత కూడా అంటున్నారు. అదేనండి, అది ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు, బట్ అక్కడ లోపల ఏం జరిగింది అనేది మనకి కూడా తెలియదు. ఎందుకంటే బయట వాళ్ళు కూడా ఒక వీడియో ప్లే చేసి మొత్తం సీసీ కెమెరాలు చూపించారు, బట్ ఆయన దగ్గర ఏం మాట్లాడారనేది మనకి తెలియదు. సో ఇది విచారణలో భాగం అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. బట్ జరిగింది మాత్రం యాక్సిడెంట్ జరిగింది, పాపం ఒకరు చనిపోయారు కాబట్టి అది అందరికీ బాధాకరమైన విషయమే. సో బట్ తిన్ని టార్గెట్ చేసి చేయడం అనేది కొంచెం. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను చెప్పాను అయినా కానీ బయటికి రాలేదన్నారు. సరే, వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారు అందరికీ మళ్ళీ చేతులు ఒప్పుకుంటే వెళ్ళిపోయారు. ఒక మనిషి చనిపోయాడని తెలిసిన తర్వాత ఆ హీరో ఆ విధంగా చేయగలడు అంటారు? ఒకవేళ చేస్తే ఆయన క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? అంటే అల్లు అర్జున్ గారు చెప్పిన దాంట్లో ఏమన్నారంటే, నాకు అక్కడ సంఘటన జరుగుంటే నేను పిల్లల్ని అక్కడ వదిలేసి రాను, అలాంటిది జరిగింది అన్నప్పుడే నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలి కదా, నేను మా పిల్లల్ని అక్కడే వదిలిపెట్టి వచ్చాను. ఏంటంటే ఇక్కడ జనాలు బాగా గుమ్మి కొడుతున్నారు, ఇబ్బంది అయిపోతుంది, తర్వాత ఫర్దర్ గా మళ్ళీ ఏదైనా ఇష్యూస్ అవుతాయి అని చెప్పి వెళ్ళమంటే నేను వచ్చేసాను ఆయన చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఈ కేసు అనేది పొలిటికల్ రంగు కూడా పూసుకుంది. వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు 1 hour అసెంబ్లీలో మాట్లాడిన అవసరం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సార్ అది అసెంబ్లీలో మాట్లాడింది అని అంటే ఇంకా అది సీఎం గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారో, అంటే కొంచెం మానవతా దృక్పథంలో కూడా ఆలోచించాలనే ఒక ఉద్దేశంతో అయితే చెప్పినట్టున్నారు. బట్ అంతగా అవసరం లేదేమో అనిపించిందండి ఒపీనియన్. అంటే అది ఎలా ఉందంటే అండి, ట్రెండింగ్ లో ఉన్న కేసు హైలైట్ చేసినట్టుగా ఉంది. మీడియాలో కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు మొన్నటి వరకు మోహన్ బాబు గారిది ఏదో ఇష్యూ ఏంటంటే మొత్తం కంప్లీట్ మీడియా అంతా దాని మీదే ఫోకస్ ఉంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు వచ్చారో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి మొత్తం ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోయింది. ఇంకా ఇది అసెంబ్లీలో ఒక సీఎం దీని గురించి మాట్లాడారంటే ఈజీగా నేషనల్ వైడ్ గా ఇది వైరల్ అయిపోయింది. అసెంబ్లీలో ఏంటండి ఆల్రెడీ నేషనల్ మీడియాలో కూడా ఒక పాయింట్ మాట్లాడారు, బట్ అది కొంచెం ఆలోచించి మాట్లాడుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంత అవసరం లేదు అనిపించింది. బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది, జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఒకవేళ వెళ్తే కరెక్టే అంటారు?
అంటే అదేనండి, ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అది యాక్సిడెంటల్ గా జరిగింది. యాక్సిడెంటల్ గా జరిగిన దానికి తిని ప్రమేయం అయితే డైరెక్ట్ గా లేదు, ఇండైరెక్ట్ గా ఉండొచ్చు. సో దానికి ఇమీడియట్ గా తను జైలుకు పంపించే అంత పెద్ద ఇష్యూ అయితే కాదనిపించిందండి నాకు. అంటే ఒక మనిషి ప్రాణం పోయింది కదా అక్కడ. దానికి వీళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చారు ఆల్రెడీ, ఎందుకంటే తన ప్రెమిసెస్ లో జరిగింది కాబట్టి ఇచ్చాను. పోదు కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు సార్ అది డిఫరెంట్ ఒపీనియన్స్ ఎవరికైనా ఉంటదండి, బట్ ఇచ్చారు ఎంతో కొంత. బట్ ఇంకొంత కూడా వీళ్ళకి ఇవ్వగలిగే సత్తా ఉంది, అంత ఇది ఉంది కాబట్టి ఇచ్చినా పర్వాలేదండి. 1 కోటి ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా పర్వాలేదు. అతను తెలియని యాక్సిడెంట్ కూడా అతను ఎంతో కొంత బాధ్యతగా ఫీల్ అయ్యి ఆయన తీసుకుంటున్నారు. అతను కంపెన్సేషన్ కూడా ఇచ్చారు, దాని బాధ్యత అనేది వహిస్తున్నాడు. కాకపోతే దీనికి ఇంత టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఏంటి ఒక ఫాదర్ గా ఆయన ఎప్పుడో చెప్పాడు అల్లు అర్జున్ గారు తప్పలేదు అని. సరే జరిగిపోయింది. తర్వాత కూడా ఈ జేఏసీ వాళ్ళు ఓయూ వాళ్ళు ఇంత ఇష్యూ చేయడము, సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడడము, మళ్ళీ కేసు విచారణకు రావడము, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సీఎం గారు మాట్లాడడం అనేది కరెక్టే, కానీ ఒక ప్రాణ నష్టం జరిగినప్పుడు మాట్లాడడం కరెక్టే. అదే విధంగా ఇప్పుడు గురుకుల విద్యార్థులు కూడా చనిపోయారు, దాని గురించి కూడా మాట్లాడితే బాగుండేది. మళ్ళీ ప్లస్ ఓయూ నాయకులు కూడా వాళ్ళు ఇంటిపైన దాడి చేశారు. అదే జరిగిన దాడి పైన కూడా ఇప్పుడు ఆ గురుకుల విద్యార్థులు ప్రాణ నష్టాలు జరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇంతే అగ్రెసివ్గా అక్కడ కూడా వాళ్ళు మాట్లాడితే బాగుండేది. వాళ్ళ ఇంటికి పోయి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు ఓయూ నాయకులు కూడా.